తమ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకులుగా ఎదగడం తమకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి అన్నారు. గోదావరి ఖనిలోని గాంధీనగర్లోని గీతాంజలి హై స్కూల్లో 2003-04 10వ తరగతి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం దుర్గానగర్లోని లక్ష్మీ ప్రసన్న కాన్ఫరెన్స్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో 21 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా స్థిరపడిన వారంతా ఒకచోట కలుసుకుని తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి జీవన స్థితిగతులను తెలుసుకుని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి మాట్లాడుతూ 21వ సంవత్సరాల క్రితం తమ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకుని ఇప్పుడు వివిధ రంగాలలో ప్రయోజకులుగా మారి మళ్ళీ అంతా ఒకచోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద చదువుకున్న పిల్లలు మంచి స్థానంలో ఉంటే గురువులకు అంతకన్నా ఆనందం మరొకటి ఉండదని అన్నారు. గీతాంజలి హై స్కూల్లో చదువుతున్నటువంటి 2003-2004లో ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకున్నటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకి గురువులందరినీ పిలిచి సగౌరవించినందుకు విద్యార్థులను అభినందిస్తూ మా దగ్గర నేర్చుకున్నటువంటి ఆ చిన్నపిల్లలు ఈరోజు గొప్పగా ఎదిగి వివిధ రంగాల్లో నిష్ణాతులుగా చూస్తే చాలా ఆనందం వేస్తుంది. ఒకనాడు అల్లరిగా పాఠశాల చేరిన పిల్లలు ఈనాడు గొప్పగా ఉన్నత స్థాయికి చేరుకోవడం మాకు ఆనందించే అంశంగా నేను భావిస్తున్నాను. ఒక్కొక్క పిల్లల్లో ఒక్కొక్క గొప్ప గుణాలని మనం ఈరోజు చూస్తున్నాము. సమాజానికి ఉపయోగపడే విద్యార్థులుగా మీరందరూ ఎదిగినందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ కలయిక అనేటువంటి ఒక అద్భుతమైనటువంటిది. ఒక 20 సంవత్సరాల క్రితం చదువుకొని బయట ప్రపంచంలో వివిధ రంగాల్లో వివిధ పరిస్థితులకు అనుగుణంగా ఎదుగుతూ మళ్ళీ ఒకసారి చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని ఒక అభిలాష, కోరిక అనేటువంటిది ఈరోజు కలుసుకోవడంలో మీలో ఉన్న సంతోషం మీ ఫేసులో మాకు కనిపిస్తుంది. ఇది అద్భుతమైనటువంటిది ఒక కార్యక్రమము. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ ముందు ఇంకా కూడా మీరే కాకుండా మీ చిన్నాళ్ళు కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతూ సమాజానికి ఉపయోగపడే బాధ్యత కలిగినటువంటి గొప్ప పిల్లలుగా తీర్చిదాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.